హాయ్ బడీస్, ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. బజీ వైబ్ గర్ల్ నేను. ఇక్కడ కాంటెంట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను బ్యూటీ గురించి మాట్లాడతాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడతాను, మోరల్ ఆఫ్ ద స్టోరీస్ గురించి మాట్లాడతాను. నేను ట్రావెల్ అయితే నాతో పాటు ట్రావెలింగ్ టిప్స్ ఇస్తాను అండ్ బ్యూటీ టిప్స్ కూడా కొంచెం ఇస్తాను. సో నా ఛానల్లో ఇవన్నీ మీరు చూడొచ్చు. ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ వెరీ 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 మచ్. సో సరదాగా ఒక స్టోరీ చెప్తాను మీకు. నన్ను ఇన్స్పైర్ చేసిన స్టోరీ కర్మ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే స్టోరీ. సో ఒకరోజు కృష్ణుడు ఇంకా అర్జునుడు చాలా క్లోజ్ కదా. ఆయన కురుక్షేత్రం యుద్ధం అయిపోయాక అంత కూల్ డౌన్ అయినాక ఆయన రాజ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు కృష్ణుడు ఇంకా అర్జునుడు. సో ఇప్పుడు అర్జునుడు ఒక కింగ్డమ్కి కింగ్ కదా. సో ఆయన ఇంకా కృష్ణుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అడుక్కునేటోడు వాళ్ళకి ఎదురొస్తారు. అడుక్కునేటోడు ఎదురొస్తే కృష్ణుడు చూసి చూడనట్టు ముందుకెళ్ళిపోతాడు. అర్జున్‌కి చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో కదా అడుక్కునేది. సో ఆయన అంటాడు, ఎందుకు కృష్ణ ఒకళ్ళని అడుక్కునేటట్టు, ఇంకొకళ్ళని ధనవంతులుగా, ఇంకొకళ్ళని పని చేసేటోళ్ళుగా చేసావు. అందరికీ ఒకటే స్టేటస్ ఇవ్వచ్చు కదా నువ్వు. ఎందుకు ఇవ్వలేదు అలా అంటే నవ్వేసి ఊరుకుంటారు. సరే ఈయన ఏంటోలే, దేనికి సమాధానం సరిగ్గా చెప్పడు. మనమే ఈయనకి కొంచెం ధనాన్ని ఇచ్చేస్తే ఈయన లైఫ్ లీడ్ చేయొచ్చు, అంటే మంచిగా బతకచ్చు అనే ఇంటెన్షన్‌తోని అర్జున్ ఆయనని పిలుస్తాడు. అడుక్కునే ఆయనని పిలుస్తాడు. పిలిచి ఒక పోట్లీ, ఒక బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ ఆయనకి ఇస్తాడు. గోల్డ్ కాయిన్స్ ఇచ్చి, ఇంక నువ్వు అడుక్కోవద్దు, నువ్వు మంచిగా బతుకు. దీంతో నువ్వు ఒక వ్యాపారము, లేకపోతే ఏదైనా ఒక చిన్న పనో, లేకపోతే ఇల్లు మంచిగా చేసుకోను, మంచిగా ఉండు, కానీ అడుక్కోవద్దు అని అంటాడు. ఆయన కూడా అడుక్కునేటోడు, ఇంత ధనం ఇచ్చాక నేనెందుకు అడుక్కుంటాను, సో చూస్తాను నేను ఏం చేయగలుగుతాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఊహించుకుంటూ ఉంటాడు. కలలు కంటాడు, ఏం చేయాలి ఈ డబ్బులతోని, నా లైఫ్‌ని ఎలా ఎలా బాగు చేసుకోవాలి, మా వైఫ్‌కి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతది, ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి నేను ఏం వ్యాపారం చేయాలి అని ఆలోచిస్తుంటాడు. ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇద్దరు దొంగోళ్ళొస్తారు. దొంగోళ్ళొచ్చి ఆ బ్యాగ్‌ని ఆయనతోని లాగేసుకుంటాడు. లాగేసుకొని బాగా కొట్టేసి అక్కడే అడుక్కునేటోడిని వదిలేసి డబ్బుని ఆ కాయిన్స్, ఆ గోల్డ్ కాయిన్స్ బ్యాగ్‌ని తీసుకొని పారిపోతారు. పారిపోయిన తర్వాత బాగా బాధపడతాడు అడుక్కునేటాయన. ఇంకా చేసేదేం లేక, నా రాతలో అడుక్కోవటమే ఉన్నట్టుంది. ఎందుకంటే నాకు తనకి ఇంకేం పని రాదు. అడుక్కునటం కన్నా తనకేం ఒళ్ళొంచి పని చేయరు. లేకపోతే ముందే పని చేస్తుండాలి కదా. మళ్ళీ అడుక్కుంటూనే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కృష్ణుడు ఇంకా అర్జునుడు ఆహ్, వాళ్ళ రాజ్యంలో నడుస్తూ వెళ్తుంటే ఇదే అడుక్కునేటాయనని చూస్తారు మళ్ళీ. చూసి అర్జునుడు షాక్ అయిపోతాడు. ఏంటి ఈయన, నేను ఇంత కాయిన్ బ్యాగ్ గోల్డ్ కాయిన్ బ్యాగ్స్ ఇస్తే కూడా ఈయన మళ్ళీ అడుక్కుంటున్నాడు. ఏం చేశాడు ఆ డబ్బుని అని చెప్పి ఆయనని పిలుస్తాడు. పిలిచి, ఏంటయ్యా నేను నీకు ఇచ్చాను కదా, మంచిగా బతుకు అని చెప్పి ఇచ్చాను కదా, దాన్ని తాగి పాడు చేసావా, ఏం చేసావు నువ్వు అసలు అని అడిగితే, లేదు ఇలా నేను వెళ్తూ ఉంటే ఇద్దరు దొంగోళ్ళు వచ్చారు, వచ్చి బ్యాగ్ని మొత్తం కొట్టేశారు. కొట్టేసి నేనేం చేయాలో నాకు తెలియలేదు, బాగా నన్ను కొట్టేసి పడేసి లాక్కుని వెళ్ళిపోయారు అంటే, అయ్యో అవునా ఇలా జరిగిందా అని చెప్పి, సరే నేను ఈసారి గోల్డ్ కాయిన్స్‌కైనా విలువైనది ఒకటి ఇస్తాను నీకు. దాంతో నువ్వు ఇంకేం చేయనవసరం లేదు. అది అమ్మేసుకొని నువ్వు మంచిగా ఏదైనా చేసుకోవచ్చు. అది అమ్మేస్తే నీకు అంత డబ్బొస్తది. నువ్వేం చేయనవసరం లేదు. నువ్వు హ్యాపీగా నీ లైఫ్‌ని నువ్వు మంచిగా బతకొచ్చు అని అంటాడు. ఏంటది అంటే డైమండ్. డైమండ్ ఇస్తాడు ఈసారి.
ఆడుకునే టైంకి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఆడుకునేటోడు, అమ్మ నా కష్టాలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు నేను ఇది అమ్మేసి నేను హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా బతకచ్చు అని చెప్పి చాలా ఈసారి నేను ఎవ్వరికీ దొరకకూడదని ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఊరు వైపు. ఒక్క దగ్గర అలసిపోతాడు. అలసిపోయి ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయనకి ఆయాసం వచ్చి ఒక నది ఒడ్డు దగ్గర ఆగిపోతాడు. ఆగిపోయి కొంచెం నీళ్ళు నది దగ్గర నీళ్ళు తాగుదామని ఇట్లా వంగుతాడు. వంగిన వెంటనే ఆహ్, ఆహ్, ఆయన జోబులో ఏదైతే డైమండ్ ఉంటుందో అది కింద పడిపోతది. కింద పడిపోయిన వెంటనే ఒక చాపొచ్చి దాన్ని మింగేస్తది. మింగేసిన వెంటనే అయ్యో! ఎందుకు ఆగాను? ఎందుకు నీళ్ళు తాగుదాం అనుకున్నాను. ఈ చేప ఏ మింగేసిందే. ఇప్పుడు నేను ఎట్లా ఈ చేపని పట్టుకునేది? ఇంకేమైతది? అని చెప్పి చాలా బాధపడి వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ వైఫ్‌కి చెప్తాడు. చెప్తే వాళ్ళ వైఫ్ ఇంక చేసేదేముంది, నువ్వు నువ్వు మళ్ళీ అడుక్కో మరి, ఇల్లు గడవాలంటే అదే చేయాలి గదా అని చెప్తది. సరే అని మళ్ళీ అడుక్కోవటమే స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కృష్ణుడు ఇంకా అర్జునుడు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఈసారి అర్జున్ చూసి లేదు లేదు వీడు ఏదో చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇన్ని సార్లయితే బ్యాడ్ లక్ ఉండదు. ఈ ఈ వీడు ఏదో చేస్తున్నాడని చెప్పి అర్జున్‌కి చెప్తాడు. నువ్వు కరెక్టే చేసినావు. కొందరి జీవితాలు అసలు మారవు. అడుక్కునేటోడు అడుక్కునేటట్టే ఉంటాడు. నేనే జాలిపడి ఇచ్చాను అని కృష్ణుడితోనే అంటాడు. చూసావా నేను 2 సార్లు సాయం చేసినా ఆడు మారలేదు అని అంటాడు. అన్నాక కృష్ణుడు అంటాడు, "ఏయ్ ఇటు రావయ్యా, ఈ 2 నాణేలు తీసుకో అడుక్కు తినిపో" అని అంటాడు. సరే కృష్ణుడు ఇట్లా అన్నాడు కదా అని చెప్పి కొంచెం బాధపడతాడు. కానీ ముందుకెళ్ళి ఇంకా అడుక్కోవటమే కదా ఆయనకు చేసింది. సరే అని ముందుకెళ్తూ ఉంటే ఒక చేపలు పట్టేటోడు బుట్ట నిండా చేపలు తీసుకొని అమ్మటానికి వెళ్తూ ఉంటాడు. దాంట్లో ఒక చేప విలువిల కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఆ చేపను చూసి అడుక్కునేటోడికి చాలా బాధ అనిపిస్తది. బాధ అనిపించిన వెంటనే అయ్యో! ఈ 2 నాణాలతోని నేనైతే ఏం చేయలేను. నాకు నాకేమి యూజ్ కూడా కాదు ఇది. ఒక పని చేస్తాను. ఈ చేపలోడితోని ఈ చేపను కొనేసి నదిలో వదిలేస్తాను. పాపం ఈ 2 నాణాలతోని చేపైనా బతుకుతది కదా అని అంటాడనమాట. అనుకుంటాడు మనసులో. అనుకొని చేపలు పట్టేటోడి దగ్గరెళ్ళి ఈ చేప ఎంత? నాకు ఇదే కావాలి అని ఈ 2 నాణాలు పెట్టుకోండి అని చెప్పి తీసుకొని ఆ చేపని నదిలో వదిలేస్తాడు. నదిలో వదిలిన వెంటనే ఆ చేప నోట్లోకెళ్ళి డైమండ్ బయటికొచ్చేస్తది. డైమండ్ బయటికొచ్చిన వెంటనే అమ్మ నా డైమండ్ దొరికింది, అమ్మ నా డైమండ్ దొరికింది, దొరికినాడు అని గట్టిగా అరుస్తాడు. అరిచిన వెంటనే అక్కడ వాళ్ళు చూస్తారు. అరే ఎందుకు అరుస్తున్నాడు, ఆ అరుపులో దొంగోళ్ళు వెళ్తూ వాళ్ళ పొసెసివ్ అయిపోతారు. అమ్మో! దొరికినాడు, మమ్మల్ని పట్టిచ్చేస్తాడేమో, ఇప్పుడు రాజు కూడా ఇక్కడే ఉన్నాడు, అర్జున్ ఇక్కడే ఉన్నాడు, కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోల్డ్ కాయిన్ బ్యాగ్ కూడా ఆయనకిచ్చేస్తారు. ఏమనుకోవద్దు, క్షమించు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఇప్పుడు గోల్డ్ కాయిన్ వచ్చింది, డైమండ్ వచ్చింది. ఇప్పుడు అర్జునుడు చాలా షాక్ అయిపోతాడు. అదేంటి కృష్ణ, నేను 2 సార్లు ఆయనకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేసి ఆయనకు 2 బ్యాగులు ఇద్దామనుకున్నాను. అయినా ఆయన రాత మారలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన 2 నాణాలతోని ఆయన రాత ఎట్లా మారిపోయింది కృష్ణ? నాకు అర్థం కావట్లేదు ఇది నీ మాయనా లేకపోతే ఇంకేంటి అని అంటే కృష్ణుడు అప్పుడు అంటాడు, ఆ 2 నాణాలతోని నేనేమి ఆయన జీవితాన్ని మార్చలేదు. నువ్వు గోల్డ్ కాయిన్ బ్యాగ్ ఇచ్చినప్పుడు ఆయన గురించి ఆలోచించాడు. ఎట్లా బతుకుదామని ఆలోచించాడు. ఆ డబ్బులు ఎట్లా అవగొడదామని ఆలోచించాడు. నువ్వు డైమండ్ ఇచ్చినప్పుడు ఆయన స్వార్థంగా నేను ఈ డైమండ్ అమ్మేస్తే నాకు ఎన్ని డబ్బులొస్తాయి, నేను దాంతో నా భార్యకి, నా పిల్లలకి ఏం చేయగలుగుతానో ఆలోచించాడు. కానీ ఇప్పుడు నేను 2 నాణాలు ఇస్తే ఒక ప్రాణాన్ని కాపాడాలన్న థాట్ వచ్చింది ఆయనకి. సో ఆ థాటే ఆయనకు అన్నీ మళ్ళీ తెచ్చిచ్చింది. సో, ఎప్పుడైనా కర్మ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు చేసే కర్మ బట్టి నీకు లేనిది కూడా నేను తెచ్చి ఇవ్వగలుగుతాను నీకు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. దీన్ని బట్టి ఏం అర్థమైంది మనకి? మన కర్మ మనం చెయ్యాలి. వి షుడ్ బి కైండ్ టు ఈచ్ అదర్.
మనం ఆ కైండ్‌నెస్ ఇప్పుడు లేదు అని అనిపిస్తుంది నాకు సొసైటీలో. సో, యాహ్! ఈ స్టోరీ నేను చెప్దాం అనుకున్నాను గైస్. ఈ స్టోరీ నాకు చాలా చాలా టచ్ చేసింది. నాకు చాలా నచ్చింది. సో, మీ అందరికీ కూడా చెప్దాం అనుకున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ స్టోరీ చాలా నచ్చుతది అని అనుకుంటున్నాను. మీకు ఇట్లాంటి స్టోరీస్ ఇంకా వినాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. కమెంట్ చేయండి. నేను ఇట్లాంటి స్టోరీస్ ఇంకా మీ ముందుకు తీసుకొనొస్తాను. అండ్ రేపు నెక్స్ట్ ఇంకొక టాపిక్‌తోని మళ్ళీ కలుద్దాం. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సో, కృష్ణుడు లాంటి హెల్ప్ కాకుండా చాలా కష్టపడి పైకొద్దామని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ హెల్ప్ మీ గైస్.